సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. కార్తీక మాసం విశేషం ఏంటంటే మనకి కార్తీక మాసం నెల రోజులు కూడా శివకేశవులకు అతీతమైన ప్రీతికరమైన రోజులు ఏవైనా ఉన్నాయంటే అది కార్తీక మాసం. మనం శివుణ్ణి ఆరాధిస్తే విష్ణుమూర్తికి వెళ్తుంది, అలాగే విష్ణువుని ఆరాధిస్తే ఈ కార్తీక మాసంలో ఎక్కువగా శివునికి అనేది చేరుతుంది. దీంట్లో ముఖ్యంగా దీపారాధన, కార్తీక మాసం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే దీపారాధన. ఈ దీపారాధన చేస్తే ఎవరైతే ఉదయం నుంచి 4 గంటల నుండి 11 గంటలలోపు దీపారాధనలు చేస్తారో వాళ్ళకి శివ సాన్నిధ్యం లభిస్తుందని, వాళ్ళ పూర్వజన్మ కర్మలన్నీ కూడా తొలగిపోయి వాళ్ళు సుఖశాంతులతో జీవితాంతం కూడా జీవిస్తారని శాస్త్రవచనం. అలాగే మనకి కార్తీక పౌర్ణమి నాడు అలాగే జ్వాలాతోరణం అనేది ముఖ్యంగా అవుతూ ఉంటుంది. ఈ జ్వాలాతోరణం కింద ఎవరైతే భక్తులు స్వామివారి పల్లకి వెనకతల వెళ్తారో వాళ్ళకి కష్ట నష్టాలన్నీ కూడా పోయి, యమబాధలు ముఖ్యంగా పోయి వాళ్ళందరూ కూడా సుఖశాంతులతో ఉంటారని శాస్త్రవచనం. 3వ సోమవారం సందర్భంగా ఉదయం 4 గంటల నుండి అధిక సంఖ్యలో కూడా భక్తులు వచ్చారు, స్వామివారి యొక్క దర్శనం చేసుకున్నారు. అలాగే స్వామివారి యొక్క కరుణాకటాక్షాలు కూడా అందరూ పొందుతారని ఆశిస్తున్నాం. అలాగే ఈ 3వ సోమవారం ముఖ్యంగా సోమవారం అంటే శివునికి చాలా ప్రీతికరమైన రోజు. అలాగే ఈ సోమవారం ఎవరైతే ఉదయాన్నే ప్రాతకాలాన్నే దీపారాధన చేస్తారో వాళ్ళకి సర్వ కష్టాలు కూడా పోయి సుఖశాంతులతో లభిస్తారు, సుఖశాంతులతో ఉంటారు. 3వ సోమవారం సందర్భంగా ఈరోజు ఉదయాన్నే 4 గంటల నుండి 11-12 గంటల వరకు సుమారుగా స్వామివారి అభిషేకాలు, అర్చనలు, ఆరాధనా కార్యక్రమాలు అనేవి జరుగుతాయి. మధ్యాహ్నం 1 గంట నుండి 4 గంటల వరకు స్వామివారికి మామూలుగా ఈ దర్శనాలు అనేవి జరగవు. అలాగే 5 గంటల నుండి పునఃప్రారంభమైన దర్శనాలు 8 గంటల వరకు కూడా జరుగుతాయి. 8 గంటల తర్వాత స్వామివారికి ప్రీతికరమైన అభిషేకం అంటే వివిధ జలాలతో వివిధ ద్రవ్యాలతో స్వామివారికి రాత్రి అభిషేకం జరిగి తర్వాత స్వామివారికి పంచహారతి కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగి ఆ తరువాత భక్తులకు స్వామివారి దర్శనం ఇచ్చి దాని తర్వాత స్వామివారి యొక్క తీర్థము, ప్రసాద వితరణ అనేవి జరుగుతాయి. కార్తీక సోమవారం అంటే చాలా పర్వదినం అండి. కార్తీక మాసం చాలామంది వచ్చి భక్తులు శివుడిని బాగా పూజిస్తారు. ఇక్కడ చాలా భక్తులు, చాలా పూర్వనాటి గుడి అండి. ఇక్కడ మేము ఎప్పుడూ తరచూ వస్తుంటాము. చాలా ప్రసిద్ధమైన గుడి అనేసి భక్తులు తరచూ వస్తుంటారు. అదే కార్తీక మాసం రోజు దీపారాధనకి విశిష్టత ఉన్నది. దీపారాధన చేస్తే ఎన్నో జన్మల పుణ్యఫలం వస్తుందనేసి ఈ కార్తీక మాసంలో పూజలు గట్ట చేస్తుంటారు. అలాగే అన్ని దేవాలయాల్లో కూడా చాలామంది భక్తులు వెళ్తూనే ఉంటారు. ఇక్కడ మేము చూస్తూనే ఉన్నాము చాలా రోజుల నుంచి. మా చిన్నప్పటి నుంచి కూడా ఈ గుడి ఉంది. ఈ గుడి చాలా విశిష్టత. ఇక్కడ చాలామంది భక్తులు కోరిన కోరికలు నెరవేరుతాయని అందరూ నమ్ముతారు. అందుకే ఎక్కువ భక్తులు వస్తుంటారు. ఉమారామలింగేశ్వర సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం విజయనగరం కంటోన్మెంట్లో. అయితే ఇక్కడ ఏంటంటే స్వామి స్వయంగా ప్రసిద్ధి చెందిన స్వామి క్షేత్రం. అయితే ఇక్కడ ప్రతి కార్తీక మాసం విశేషంగా పూజలు జరిపించబడతాయి. సోమవారము, మంగళవారము విపరీతంగా పూజలు నిర్వహించబడతాయి. అయితే ఈ కార్తీక మాసం అన్నాలు కూడా కార్తీక మహాపురాణం కూడా నిర్వహించబడుతుంది. ప్రజలు ఇక్కడ 50 మంది ప్రజలు చుట్టుపక్కల అందరూ కూడా వచ్చి ఇక్కడ దైవాన్ని అంతా కూడా పూజించుకొని ఇంకా వెళ్తూ ఉంటారు ఆనందంగా. అయితే ఏంటంటే ఇక్కడ వాళ్ళు వచ్చి మొత్తం ఇక్కడే కాదు, ఈ గ్రామమే కాదు, అంటే ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది చాలా పాపులర్గా ప్రసిద్ధి చెందినటువంటి మహాక్షేత్రంగా ఇక్కడ భక్తులందరూ కూడా ఒకరి ద్వారా ఒకరు కూడా ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా జనాలు భక్తులు
చాలామంది వించేస్తూ ఉంటారు ఇక్కడ. అది ఈ సోమవారం యొక్క విశిష్టత. అదేవిధంగా కార్తీక పౌర్ణమి, అదేవిధంగా జ్వాలాతోరణం, తర్వాత లాస్ట్ కార్తీక మాసం చివరి రోజు వరకు కూడా భక్తులు ఇంకా విశేషంగా వస్తూనే ఉంటారు. అది ఇక్కడ స్వామివారి మహిమ అనుకోవచ్చు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర దేవస్థానం గూడ్షెడ్ నందు ఉపాలయంగా ఉన్న శ్రీ ఉమారామలింగేశ్వర ఆలయంలో కార్తీక మాసోత్సవాలు చాలా ఘనంగా జరుగుతున్నాయండి. అలాగే ఈ 4 సోమవారాల్లోగా భాగంగా ఇవాళ 3వ సోమవారం తెల్లవారి ఉదయం 3 గంటల నుండే భక్తులు తండోపతండాలుగా వచ్చి స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించి తమ కోరికలను నెరవేర్చుకుంటున్నారండి. అలాగే మనకి భక్తులకు కావాల్సిన సదుపాయాలు, వాటర్ సదుపాయము, ప్రసాదాలు, అలాగా లైన్లు, క్యూ లైన్ల ఏర్పాటు, అలాగా అన్ని ఈవో పద్మావతి గారు అన్ని తమ సమక్షంలో చేయడం జరిగిందండి. భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా దర్శనానికి అలాగే మిగతా కార్యక్రమాలు కూడా చాలా సహకారాలు అందించారండి. ఈ సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానంలో ఈ నెల 29 మహాశివరాత్రి సందర్భంగా సుమారు 5,000 మంది వరకు అన్న సమారాధన కార్యక్రమం జరపబడిందండి. కావున దీన్ని గమనించి భక్తులందరూ రావాల్సిందిగా కోరుచున్నామండి.